నల్లేరు తీగ ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఒక చిన్న డబ్బాలో 4 గుప్పిళ్ళు మట్టి వేసి మళ్ళీ ఇంకొక డబ్బాలో ఇంకొకటి గుచ్చి నేను ఇలా పెట్టాను. ఎంత నల్లేరు వచ్చిందంటే వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ డబ్బాలో ఒక 3 కొమ్మలు వచ్చినాయి. ఇది బిట్టు బబులు అమ్ములు అని వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. బాగా ఉంది అప్పుడు డబ్బా. దాంట్లో నేను ఒక చిన్న నల్లేరు కొమ్మ పెట్టాను, అంటే ఒక ఈనె పెట్టాను. కొద్దిగా తుంపి మన ఏలంతా పెడితే చాలు, అది వేగంగా పెరిగిద్ది. మంచినీళ్ళు ఎరువిస్తే చాలు. చూడండి ఎంత వచ్చిందో. చిన్న చిన్న డబ్బాల్లోనే మీరు ఇలా ఎంత నల్లేరైనా కానీ ఇంట్లోనే ఒక మూలకు పెట్టినా మెట్ల మీద పెట్టినా ఎక్కడ పెట్టినా బతికిద్ది. దీంట్లో 3 ఈనెలు గుచ్చాను. దీంట్లో కూడా వచ్చిందనమాట. 2 డబ్బాల్లో కలుపుకొని నాకు ఇంత నల్లేరు వచ్చింది. నల్లేరు ఎందుకు మంచిది అంటే వాపులు నొప్పులు తగ్గుతాయి, పడినప్పుడు ఎముకలు ఇరగకుండా ఉంటాయి. అంతేకాదు ఆన్లైన్లో కూడా దీన్ని అమ్ముతున్నారు. చూడండి నల్లేరు ఏర్లు ఎంత అందంగా అల్లుకుపోయినాయో, మట్టి కింద రాలకుండా ఉండే అంతగా అల్లుకుపోయింది. నీళ్ళు ఇస్తే చాలు. నేనైతే ఇది వంటింట్లో వచ్చే కూరగాయల వ్యర్థాలు నేను ఒక బకెట్లో వేసేసి పైన మట్టి చల్లి గట్టిగా మూత పెట్టి డాబా మీద పడేసాను. 3 నెలల తర్వాత నాకు ఇలా తయారైంది. ఎప్పుడెప్పుడు వేస్తూనే ఉంటే కూడా ఆ నీటిని ఆ మట్టి పీల్చుకొని మనకు పురుగు పట్టకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అచ్చం పచ్చిగా వేయకూడదు. ఈ చియా సీడ్స్ ఇప్పుడు బాగా అందరు తాగుతున్నారు. నేను తెప్పించుకున్నాను. చూద్దాం అసలు దీని సంగతి ఏంటో అని. అవి కూడా ఈ డబ్బాలో నేను వేస్తున్నాను. మొక్కలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. చిన్న డబ్బాలు ఉంటే చాలబ్బా. మెట్ల మీద కూడా చక్కగా పెంచుకొని కొన్ని మనం ఇంట్లోనే చేసుకోదగినవి కూడా ఉంటాయి. ఇప్పుడు దీనికి నీళ్ళు ఇస్తే చాలు. ఎండలో పెట్టి నీళ్ళు ఇవ్వాలి. నేనైతే ఇలానే మొక్కలన్నిటిని కూడా పెంచుతాను. ఉదయం సాయంత్రం నీళ్లు చిలకరించాలి. ఇది కూడా అంతే. 4 గుప్పిళ్ళకే నల్లేరు ఎంత వచ్చిందో చూడు. దీంట్లో ఇవి మొత్తం వేసేసి ఆ నల్లేరుకు బలం ఇస్తున్నాను అనమాట. అవి ఏర్లతో సహా నేను తీసేయకుండా ఆ చిన్న చిన్న 3 కొమ్మలు ఈనెల్లాగా ఉంటాయి కదా, ఒక చెరుకు గడిల్లాగా ఉంటాయి. మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. నేనైతే 4 పలకలుగా ఉండే నల్లేరుని ఇంట్లో పెంచుకుంటున్నాను. నేనైతే మట్టి కుండల పెంకులు పోనీయను, కొబ్బరి చిప్పల పచ్చి కొబ్బరికాయ చిప్పలు కూడా పోనీయను. అది చూడండి ఎంత ఈజీగా చేత్తో మనం తుంచితే ఇరిగిపోతున్నాయి కొబ్బరి చిప్పలు. అవి కొబ్బరి పీస్ అనమాట. కొబ్బరి చిప్పలు కూడా నేను ఇందులోనే వేసేస్తాను. నీటిని పీల్చుకొని మొక్కలు చనిపోకుండా ఆరోగ్యంగా బ్రతుకుతాయి. కుండలు కూడా అంతే, నీటిని పీల్చుకొని తడిని ఎక్కువ ఉండేలా చేస్తుంది. ఇక ఈ నల్లేరు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. రోజు 2 పూట్ల నీళ్ళు ఇస్తే చాలు. దీంట్లోనే ఇందాక మనం పోసుకున్న బకెట్ కూడా పెట్టుకొని ఇదిగో చూడండి, ఒక్క ఈనె మాత్రమే, అటొకటి 3 ఈనెలు. ఇది పచ్చడి పప్పు ఎండబెట్టి పౌడర్ చేసుకొని కూడా మీకు ఆన్లైన్లో క్యాప్సూల్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో కూడా ఇవి ఇస్తున్నారు. ఈ నల్లేరుని రోజు 2 ఈనెలు తుంచుకొని కూరల్లో పచ్చళ్ళలో మీరు వేసుకొని తిన్నారంటే ఇంటిల్లిపాదికి కాల్షియము, ఎముకలు బలము, పడినప్పుడు ఇరగకుండా శక్తి బాగా ఉంటుంది. అంతేకాదు మోకాళ్ళ నొప్పులకి, వాపులకి, గిరకల వాపులకి ఈ నల్లేరు చాలా బాగా పనిచేసిద్ది. ఎందుకంటే నేను వాడుతాను కాబట్టి నాకు బాగా తెలుసు. నా పాదాల్లో వాపు వచ్చినప్పుడు, జాయింట్లు నొప్పి వచ్చినప్పుడు నేను ఇది వాడతాను. ఎక్కువ పచ్చడి చేసుకొని 1 వారం 2 వారాలు తిన్నానంటే నాకు బాగా సెట్ అయ్యిద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.